హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో ముస్లిం స్టైల్లో వెజ్ పులావ్ ఎలా చేస్తారో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసి చూపించానండి. మనకు అప్పుడప్పుడు భోజనాల్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి పులావ్ రెసిపీస్ అయితే పెడతారు కదా, సేమ్ మీకు బయట తింటే ఎలా ఉంటుందో ఫ్లేవర్ అనేది సేమ్ అదే ఫ్లేవర్తో అయితే చేసి చూపించానండి. ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేస్తే ప్రతిసారి ఇదే చేసుకుంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఉట్టి బిర్యానీ తినేస్తారండి ఏం లేకుండా, అంత టేస్టీగా ఉంటుంది. సో ఎలా చేయాలో అయితే ప్రాసెస్ చూపించేస్తాను, చూసేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉండే కళాయి అయితే పెట్టుకోండి. నేనైతే కుక్కర్ గిన్నె పెట్టుకున్నానండి. సో కుక్కర్ అలా హీట్ అయిన తర్వాత దాంట్లో అయితే ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ అయితే గీ కూడా వేసుకున్నానండి. అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత గీ వేసుకోవడం వల్ల ఈజీగా మెల్ట్ అయిపోతుంది గీ అనేది. ఇప్పుడు ఆయిల్ అండ్ గీ హీట్ అయిన తర్వాత దాంట్లో అయితే 2 జీడిపప్పు వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు వేసిన తర్వాత 1 స్పూన్ ఏమో షాజీరా వేసుకున్నాను, 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకున్నాను, అండ్ ఒక 2 ఏమో బిర్యానీ ఆకులు వేసుకున్నానండి, ఒక నల్ల ఇలాచి వేసుకున్నాను, అండ్ 1 స్టార్ పువ్వు వేసుకున్నాను, అండ్ 4 మిరియాలు వేసుకున్నానండి, 5 ఏమో లవంగాలు వేసుకున్నాను. అక్కడ చూస్తున్నారు కదండి, వీడియోలో ఉన్న పదార్థాలన్నీ వేసుకోవడం వల్ల మీకు సేమ్ ముస్లిం స్టైల్ ఎలా ఉంటుందో అంతే ఉంటుంది. స్టోన్ పువ్వు అయితే ఎవ్వరు మిస్ చేయకండి, స్టోన్ పువ్వు వేసుకోవడం వల్లే మంచి ఫ్లేవర్ ఉంటుంది, అండ్ నల్ల ఇలాచి కూడా. దిల్సుని పేర్లు తెలియని వాళ్ళైతే బయట సూపర్ మార్కెట్స్లో బిర్యానీ మసాలా అని మనకు దొరుకుతుందండి ప్యాకెట్స్లో. ఆ బిర్యానీ మసాలా అంతా తెచ్చేసుకోండి, అవన్నీ దాంట్లో ఉన్న పదార్థాలన్నీ వేసుకోండి. నల్ల ఇలాచి మాత్రం బిర్యానీ దినుసులో రాదండి, అది ఒకటి సపరేట్గా కొనుక్కోండి. ఒకటి నల్ల ఇలాచి వేసుకోండి మీరు కనుక 2 గ్లాసులతో చేసినట్టయితే. నల్ల ఇలాచి అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, మనకి బయట హోటల్స్లో అయితే అవే వేస్తారంట. ఇప్పుడైతే మంచిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకుంటున్నానండి. అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల దినుసుల్లో ఉన్న మంచి ఫ్లేవర్ అంతా ఆయిల్కి పడుతుంది. చూసారా, మంచిగా జీడిపప్పు కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పెద్ద ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి, అండ్ ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవడం వల్ల పులావ్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఉల్లిపాయలు కూడా 2 వేసుకున్నానండి. మీరు కనుక ఒక గ్లాస్ అయితే ఒక ఉల్లిపాయ తీసుకోండి, 2 గ్లాసులు అయితే 2 ఉల్లిపాయలు తీసుకోండి. మీరు ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే మళ్ళీ తీయగా అవుతుందండి, అందుకే మెజర్మెంట్ చెప్పాను. దాంట్లో ఒక 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు దాంట్లో ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేస్తాను, అలా అయితే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి, అండ్ ఉల్లిపాయలు కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది, అండ్ పచ్చిమిర్చి కూడా. సో మనకి లైట్గా పైకి ఆయిల్ వచ్చేసింది చూసారా అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయి అలా పైకి ఆయిల్ వచ్చిన తర్వాత దాంట్లో బాగా పండిన ఒక 2 టమాటాలు అయితే వేసుకున్నానండి, పెద్ద సైజ్ టమాటాలు వేసుకున్నాను. టమాటా ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇలాంటి పులావ్స్లోకి, ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు టమాటా ఫ్లేవర్ కొంచెం ఎక్కువ నచ్చినట్టయితే ఇంకొకటి ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకుంటున్నానండి. జస్ట్ 5 మినిట్స్కి మనకి టమాటా కూడా మగ్గిపోతుంది. బాగా మెత్తగా అవ్వాలండి టమాటా అనేది. ఒక 2 సెకండ్స్కి ఒకసారి అయితే మూత తీసుకుంటూ అలా కలుపుకోండి, ఎప్పుడు అక్కడ అడుగంటకుండా ఉంటుంది. అప్పుడు టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది చూసారా. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పుదీనా అనేది ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలండి ఇలాంటి పులావ్స్లోకి, అండ్ కొత్తిమీర అనేది తక్కువ వేసుకోవాలి. నేను పుదీనాకు అనేది 2 గుప్పలు అయితే వేసుకున్నాను, నేను లైట్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అంతే అండి. కొత్తిమీర ఎంత వేస్తారో పుదీనా కూడా అంతే వేస్తారండి చాలా మంది, బట్ అలా కాదండి, పుదీనా అనేది ఎక్కువ వేసుకొని కొత్తిమీర చాలా తక్కువ వేసుకోవాలి, అప్పుడే ఇలాంటి పులావ్స్లోకి చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మొత్తం అయితే ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని పుదీనా అండ్ కొత్తిమీరకి పచ్చి స్మెల్ పోయే వరకు అయితే కలిపేసుకున్నానండి. ఇప్పుడు మంచిగా అయితే మగ్గిపోయింది చూసారండి గ్రీన్ లీవ్స్. అలా మగ్గిపోయిన తర్వాత దాంట్లో ఒక 1 స్పూన్ ఏమో బిర్యానీ మసాలా వేసుకున్నానండి. మనకి బయట సూపర్ మార్కెట్స్లో బిర్యానీ మసాలా అంటే ఇస్తారు, ఒకసారి అయితే తెచ్చుకొని ఇలా ట్రై చేయండి, చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మనకి బయట పెళ్లి భోజనాల్లో తింటే బిర్యానీ ఎంత మంచి స్మెల్ వస్తుందో అలా ఉంటుందండి ఇది వేసుకోవడం వల్ల. ఇప్పుడైతే ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఆ పౌడర్ అనేది మంచిగా ఫ్రై చేసుకున్నట్టయితే మగ్గించుకోవాలండి. అలా అయితే మూత పెట్టేసుకుంటున్నాను. జస్ట్ ఒక 2 సెకండ్స్ చాలండి, ఎక్కువసేపు కాదు. అలా ఒక 2 సెకండ్స్ మూత పెట్టుకోవడం వల్ల మనకి పైకి మొత్తం ఆయిల్ వచ్చేస్తుంది చూడండి, వేసిన ఆయిల్ చూసారు, అలా ఆయిల్ వచ్చేసింది కదా. ఆయిల్ వచ్చేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఒక 2 గ్లాసెస్ అయితే నార్మల్ రైస్ వేసుకున్నానండి. మీకు కావాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో బిర్యానీ రైస్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను పులావ్ అన్నాను కాబట్టి ఈ రైస్తో ట్రై చేయండి, చాలా చాలా కమ్మగా ఉంటుంది. 2 కప్స్ నార్మల్ రైస్ అయితే మంచిగా ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక ½ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకున్నాను తాలింపులోకి. అలా ఒక 2 సెకండ్స్ అయితే హై ఫ్లేమ్ మీద పెట్టుకొని రైస్ కూడా అలా ఫ్రై చేసుకోండి. అలా రైస్ ఫ్రై చేసుకోవటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. మీరు కనుక బాస్మతి రైస్ వేస్తే మాత్రం వాటర్ పోసిన తర్వాత వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకోండి, అప్పుడు మీకు ఎక్కడ ఇరుక్కొని ఉంటుంది రైస్ అనేది. నేను నార్మల్ రైస్ కాబట్టి కొంచెం అలా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి ఒక 2 గ్లాసులు వాటర్ అయితే నేను పోసుకున్నానండి. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను 2 గ్లాసెస్ కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాను. వాటర్ కూడా పోసేసుకొని దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అలా మిక్స్ చేసేసుకోవడం వల్ల సాల్ట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు స్ప్రెడ్ చేసేసుకున్నాం కదండి సాల్ట్. సో ఇప్పుడేమో మూత పెట్టేసుకోండి, ఎక్కడ బయటికి ఆవిరిపోకుండా.
ఇప్పుడైతే మూత కూడా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అలా ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూస్తున్నామండి. చూసేటప్పటికి మనకు చూసారా మంచిగా అయితే బాయిల్ అవుతుంది రైస్ అనేది. అలా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకొని మధ్య మధ్యలో అయితే ఒక 2-3 టైమ్స్ అయితే అలా కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతుంది రైస్ అనేది, ఉడుకుతుంది. ఇప్పుడు చూసారండి మనకి అలా పైకి అలా బబుల్స్ లాగా వస్తుంది చూసారా, అలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత అంటే కొంచెం దగ్గర పడుతున్న తర్వాత ఒక 1 స్పూన్ ఏమో గీ అలా పైన వేసుకోండి. ఇలా గీ వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పులావ్కి. ఇప్పుడు గీ వేసిన తర్వాత ఇంక మూత పెట్టేసేయండి. విజిల్ తీసేసి మూత అనేది ఇలా లోపలికి పెట్టేసేయండి, అప్పుడు మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడైతే చూసారా అండి, గీ వేసిన ఒక 5 మినిట్స్కి చూస్తే మనకి రైస్ అనేది మంచిగా మగ్గిపోయింది. మనకైతే పులావ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన తర్వాత ఎమ్మటే ప్లేట్లో వేయకుండా ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు కనుక కుక్కర్లో చేసినట్టయితే కుక్కర్ది అయితే మూత క్లోజ్ చేసేసి పైన విజిల్ పెట్టేసి కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూడండి. విజిల్ పెట్టేయటం వల్ల మనకి ఎక్కడ బయటికి ప్రెషర్ పోకుండా మగ్గిపోతుంది. ఆ వేడికి మగ్గిపోయి మనకి అయితే ఇలా పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుందండి 5 మినిట్స్కి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత 5 మినిట్స్కి నేను చెప్తున్నానండి. అలా 5 మినిట్స్కి అయితే పొడి పొడిలాడుతూ రైస్ అనేది అలా ఈవెన్గా వచ్చేసింది. ఇప్పుడైతే ఒక ప్లేట్లో కన్నా ఒక బౌల్లోకైనా ట్రాన్స్ఫర్ చేసేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో రైస్ అనేది. సేమ్ మనకి బయట భోజనాల్లో తింటే రైస్ ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంది కదండి, చూడటానికి తింటే కూడా అంతే ఉందండి. సేమ్ అలానే ఉంది బయట భోజనాల్లో తిన్న పులావ్ లాగే. సేమ్ ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే మెజర్మెంట్స్తో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ముస్లిం స్టైల్లో పులావ్ అనేది. సో పులావ్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.